ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, మరియ యొద్దకు మరి దూత వచ్చి ఏమని తెలిపిందో సమస్తము కూడా మనందరికీ కూడా తెలుసు. నీకు నీ గర్భమున ఒక శిశువు జన్మించుచున్నారని, అంతేకాకుండా మరి ఏ పేరు పెట్టబోతున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సమస్త వాగ్దానాలు ప్రవచనాలన్నీ కూడా ఆ దూత మరియకు బయలుపరిచింది. అయితే దూత ఒక మాట అంటున్నది, దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా వ్యర్థము కాదు, అది తప్పకుండా జరుగుతుంది అని సెలవిచ్చుచున్నది. ఈరోజు మీ జీవితాలలో కూడా ఎవరెవరైతే ఏ సమస్య కలిగి బాధపడుతున్నారో, నా జీవితంలో ఇంకా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరలేదని ఎవరెవరైతే కృంగిపోయి ఉన్నారో అటు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు, వ్యర్థముగా పోదు, జరగకుండా ఆగిపోదు. ఆ వాగ్దానం ఖచ్చితంగా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడైనటువంటి వాడు. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని విశ్వాసముతో ప్రార్థించిన ఎడల, నిరీక్షణ కలిగి దాని కొరకు ఎదురు చూచిన ఎడల తప్పకుండా ఆ వాగ్దాన ఫలమును నీ జీవితంలో పొందుకోగలుగుతావు ఈరోజు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి వాగ్దానము నిరర్ధకము కాకుండా తగిన కాలమందు తగిన సమయంలో మనందరి జీవితాలలో ఆ వాగ్దానం నెరవేర్చబడి ఆ వాగ్దాన ఫలము మనం అనుభవించుదుము గాక. ఆమేన్.